మనకి యాక్చువల్‌గా ఈ మదర్స్ డే అన్నది ఒక ఎమోషన్‌తో కూడుకున్న అంశం అది. అందుకనే ఆహ్, ఎవరైతే మదర్స్‌ని కోల్పోయామో వాళ్ళంతా కూడా బాధతో వాళ్ళు వ్యక్తీకరణ జరిగింది. ఎందుకు మనం మే 10వ తారీఖునే మదర్స్ డే చేసుకుంటున్నాము? ఈ పాయింట్ అంటూ అందరూ అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడారు. బట్ డాక్టర్‌గా నేను ఆ సబ్జెక్ట్ కొంచెం చెప్దామని చూస్తున్నాను. యాక్చువల్‌గా 28థ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తన పేరేంటంటే థామస్ మిలాన్. తను ఒక జ్ఞాపకార్థము ఈ మదర్స్ డే ఎవ్రీ ఇయర్ సెకండ్ సండే ఆఫ్ మే. ఈసారి మన సెకండ్ సండే ఏంటంటే మే 10థ్ వచ్చింది. అందుకని నెక్స్ట్ ఇయర్ కూడా మే 10థ్‌నే మదర్స్ డే జరుపుకోం మనం. అప్పుడు మనకి ఏ రోజైతే సెకండ్ సండే వస్తుందో ఆ రోజు చేసుకుంటాం. సో ఎవరిని ఉద్దేశించి చేసిందనంటే అన్నా మేరీ జాన్వి అనే ఒక లేడీ, తన కూతురు ఇద్దరు కలిసి ఆ టైంలో అంటే 1914కి ముందు ఎక్కువ మదర్స్ చనిపోతుండేవారు. ఏది డెలివరీ అయిన మదర్స్ ఇన్ఫెక్షన్స్ తోటి చనిపోతుండేవారు. సో వీళ్ళు ఏం చేశారు, ఎందుకు ప్రెగ్నెంట్ మదర్స్ డెలివరీ అవ్వగానే మెటర్నల్ మార్టాలిటీ జరుగుతుందన్న అంశంతో వాళ్ళు చాలా మదన పడి ఏం చేశారంటే క్లీనినెస్, స్టెరిలైజేషన్, శానిటైజేషన్ ఇవన్నీ మన హ్యాండ్ వాషింగ్ ఇలాంటివన్నీ మనం ప్రాముఖ్యంగా మనం పాటిస్తే మరణాల రేటు తగ్గించాలని చెప్పి వీళ్ళు విస్తృతంగా ప్రయాణాలు చేసి చాలా మంది ఎడ్యుకేట్ చేసి ఆ మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారన్నమాట. ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. సో సో వాళ్ళిద్దరు తల్లి కూతురు ఇద్దరి జ్ఞాపకార్థము కూడా నేను చేస్తానంటే 1914లో ఈ యొక్క మదర్స్ డే అని మనం తీసుకొచ్చాము. లేకపోతే మదర్స్ డేని మనం ఈ రోజు ఎందుకు చేసుకోవాలి? 365 రోజులు కూడా తల్లే కదా. అది మనం ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మనం మదర్స్ ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి మననం చేసుకోవడానికి చెప్తున్నాం. ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి కూడా మనకి పెయిన్ అంటే నొప్పిని టాలరేట్ చేసుకోవడానికి ఒక మనిషి మనకి మన దగ్గర ప్రెజెంట్ పార్టిసిపెంట్ 25 మెంబర్స్ ఉన్నారు. 25 మెంబర్స్ కూడా పెయిన్ ని మనం ఒకలాగే తీసుకోలేము. కొంతమంది పెయిన్ ఎక్కువ టాలరేట్ చేస్తారు, కొంతమంది తక్కువ పెయిన్ కి టాలరేట్ చేయలేరు. ఇలాగ పెయిన్ టాలరెన్స్ కి దానికి నిర్వచనం ఉంది. ఇప్పుడు మనం హీరింగ్ మనం డెసిబుల్స్ ఎలా అంటామో వాళ్ళ పెయిన్ కి ఏమో డెల్ అని అంటాం, డెల్ పాయింట్స్ అంటారు. ఒక హ్యూమన్ బీయింగ్ హైయెస్ట్ పెయిన్ అంటే హైయెస్ట్ టాలరెన్స్ ఆఫ్ ద పెయిన్ ఏమంటారంటే 47 డెల్ పాయింట్స్ అని అంటాం. సో అంటే అంతకంటే పెయిన్ మనం టాలరేట్ చేసుకోవడానికి హ్యూమన్ బీయింగ్ పాసిబుల్ కాదు. ఓన్లీ ప్రెగ్నెంట్ మదర్స్ 57 డెల్ పాయింట్స్ వరకు కూడా వాళ్ళు పెయిన్ టాలరేట్ చేసుకుంటారు. దాన్ని ఎలాగ మనం బయటకు చెప్పడానికి మీకు 57 డెల్ పాయింట్స్ అంటే ఏంటి, ఆ పెయిన్ కి నిర్వచనం చెప్పడానికి వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఇది సైంటిఫిక్ గా ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఒక 20 ఎముకలు ఒకేసారి క్రష్ అయితే వచ్చిన నొప్పి ఎంత ఉంటుందో దట్ ఈస్ ఈక్వలెంట్ టు 57 డెల్ పాయింట్స్ అన్నది పోల్చడం జరిగింది అనమాట. సో అంచేత మనకి ఏమవుతుందంటే ఈ ఈ పాయింట్ సైంటిఫిక్ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ పూర్తిగా మనకి ఉమ్మనీరుతో ఉంటుంది. మరి అనుకోవచ్చు కదా, మనం అదే మనుషులు మనం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే డ్రౌనింగ్ అయినప్పుడు, నూతులో పడిపోయినప్పుడు, వాటర్లో పడిపోయినప్పుడు మన ఊపిరాడదు. కానీ అదే పిల్లడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఊపిరంతుంది? మన ఒకసారి ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చీకట్లో ఉంటాడు, ప్లస్ ఎప్పుడు నీటిలో ఉంటాడు, అదే నీరు తాగుతూ ఉంటాడు, అదే నీరుని యూరిన్ కింద పోస్తూ ఉంటాడు. స్టిల్ మరి బ్రీతింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది? ఎందుకంటే అంబిలికల్ గార్డ్ ద్వారా ప్లసెంటాకి ఏదైతే మనకు ఉంటుందో మాయ అంటాం కదా, ప్లసెంటా త్రూ అంబిలికల్ గార్డ్ ఆక్సిజనేషన్ జరుగుతుంది. సో ఆక్సిజనేషన్ జరిగితే అంటే ప్రాణవాయువు అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత బేబీ డెలివరీ అయిన వెంటనే మనం అంబిలికల్ గార్డ్ కట్ చేస్తాం. కట్ చేసిన వెంటనే బేబీని మనం ఎలా తీసుకొస్తాము? బయట వాతావరణానికి ఎన్నో క్రిములు, ఎన్నో పొల్యూషన్స్ కి, ఎన్ని రకాల పొల్యూషన్స్ మీరు చెప్పండి, అన్ని రకాల పొల్యూషన్స్ కి మనం బేబీని ఒకసారి ఎక్స్పోజ్ చేస్తాం. అందుకని బేబీ సహజంగా రెండు కవచ కుండాలతో, రెండు డిఫెన్స్ మెకానిజంతో పుడతాడు. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఏదైతే మనకి పైనంతా కూడా మనకి ల్యాండ్ ఒక తెల్ల వైట్ మెటీరియల్ ఉంటుందో అది సహజ కుండలాలతో పుడతారు. అంటే దాని మీద ఏ వైరస్ కానీ, ఏ బ్యాక్టీరియా కానీ, ఏ క్రిమి కానీ దాని మీద బాడీ మీద వెళ్ళి మనం పనిచేయదు. సో అలాంటిది న్యాచురల్ కవచ కుండాలతో బేబీ పుడతారు. అందుకని ఏ బేబీకి అయినా మేము ఫస్ట్ 1 వీక్ ఆఫ్ ది బేబీ డెలివరీ అయ్యే వరకు కూడా బేబీ చర్మం మీద ఉన్న ఆ వైట్ మెటీరియల్ ని తీయకూడదని చెప్తాం అనమాట. రెండో డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఏదైతే తల్లి పాలిస్తుందో
ఆ పొల కొలెస్ట్రాల్ అని ఉంటుంది, మన మురిపాలని అంటాం. ఆ కొలెస్ట్రాల్ లో ఉన్న సెల్స్, కణాలు అన్ని కూడా బతికుంటాయి. సో సో దాన్నేమో న్యూక్లియోటైడ్స్ అని అంటారు. ఆ న్యూక్లియోటైడ్స్ బతికుంటాయి కణాలు. సో బతికున్న కణాలు ఏ వైరస్ ని, ఏ బ్యాక్టీరియాని కూడా మన శరీరం మీద పనిచేయకుండా ఉంటుంది. అందుకనే ఇంట్లో ఒక సుస్థి చేసిన పేషెంట్ ఉన్నా సరే, తల్లిపాల ద్వారా కొలెస్ట్రాల్ కానీ బేబీకి మనం అందిస్తే, ఇంట్లో అందరూ జలుబు దగ్గుతో బాధపడి తుమ్ములు దగ్గుతా ఉన్నా సరే బేబీ తుమ్మదు దగ్గదు. ఎందుకోసం అంటే ఆ న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం స్కిన్ మీద ఉన్నది. ఆ న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం మన తల్లి పాల ద్వారా బాడీలోకి మనకి వెళ్తుంది అనమాట. సో ఇంత మెకానిజంతో పుడతాం. దేర్ ఇస్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అమ్మకి తల్లికి చాలా తేడా ఉంది. అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు తల్లిని సంబోధించడం ఎలా సంబోధిస్తున్నారు, అమ్మని ఎలా సంబోధిస్తున్నారు, మనం అంతా కూడా అమ్మ అంటాం. కానీ ప్రెజెంట్ జనరేషన్ పిల్లలందరూ ఏం పిలుస్తున్నారు, మమ్మీ అంటారు. అసలు మమ్మీ అన్న పదానికి మనం నిర్వచనం తీసుకుంటే, ఈజిప్ట్ లో ఉన్న ఏదైతే శవాల్ని పాతిపెట్టడానికి వాళ్ళంతా కూడా మమ్మీఫై చేస్తారు, అంటే బాడీని అంతటిని కూడా ఒక రసాయనాలతో కూర్చి తనంతా కూడా మమ్మీఫై అంటారు దాన్ని. అలా తయారు చేసిన దాన్ని మమ్మీ అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిని ఎలా సంబోధిస్తున్నాం మనం తెలియకుండానే మమ్మీ అని అంటారు. ఎందుకంటే అమ్మ అన్న భావం గుండె లోతుల్లోంచి వస్తుంది, మమ్మీ అన్న పదము నోట్లోంచి వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు మనం మాడిఫై చేయలేం కాబట్టి అట్లీస్ట్ మామ్, ఎంఓఎం మామ్ అని అట్లీస్ట్ అనాలి. అంతేగాని మమ్మీ అనే పదాన్ని వాడి మన తల్లిదండ్రులని కించపరచకూడదు. రెండోది, ఈరోజు మాతృ దినోత్సవం అనేసరికల్లా మనం ఎవరిని పిలుస్తాం, మన అమ్మలు ఫోన్ చేసి అమ్మ ఈరోజు మాతృ దినోత్సవం అని చెప్తాము, ఈరోజు మాతృ దినోత్సవం అని చెప్తాము, మదర్స్ డే అని చెప్తాము. కానీ మన అత్తగారికి ఫోన్ చేయము. మనం ఫ్రాంక్ గా చెప్పాలంటే అత్తగారవని అమ్మగారవని ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే అమ్మే. అంచేత మనం ఈ ఒక్కరోజు చేసుకోవడంలో ఉన్న ప్రాధాన్యత కాదు, 365 రోజులు కూడా మనం ఆలోచించాలి. ఇప్పటికీ కూడా మా అమ్మ రోజు కనీసం 2 సార్లు ఫోన్ చేస్తుంది. మా నాన్నగారు బాగా యాక్టివ్గా ఉన్న టైంలో రోజు కనీసం 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసేవాడు. మా అమ్మ కనీసం ఇప్పటికీ కూడా 2 సార్లు ఫోన్ చేస్తుంది. కానీ నాకంటే దూరంగా ఉన్నా సరే, ఇంట్లో తయారు చేసిన ఏ కూర అయినా సరే నాకు కరెక్ట్గా 1 గంటకి 1:30కి హాస్పిటల్ ఫోన్ చేసి నాని ఎవరినైనా పంపించండి అని చెప్తే, అంచేత మదర్కి ఆ ఎఫెక్షన్, నాకు 56 సంవత్సరాలు వచ్చినా సరే, ఇప్పటికీ మా అమ్మ 70 సంవత్సరాలు దాటినా సరే, ఆ తల్లి బిడ్డ యొక్క అనుబంధాన్ని మనం కొలమానం చేయలేము, వర్ణించలేము. మరి దీని గురించి అమ్మ గురించి మన వాళ్ళు చెప్పారు, దీని గురించి ఎంతసేపు మాట్లాడినా మాటలే తగ్గుతాయి తప్ప మనకి దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. అంచేత నేను అందరూ ఏమంటారంటే, ఏ తల్లి అయినా సరే ఒక బిడ్డ యొక్క ఆకలిని, దాహాన్ని, కష్టాల్లో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ప్రతి అమ్మ కూడా తల్లే. ఇది నా యొక్క అభిప్రాయం.